ఒక్కటి మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పగలను దేవుడు సాక్షిగా, ఎటువంటి ఆశలకు కానీ ఎటువంటి పదవులు ఆశించి కానీ ఆయన చెప్పినట్టుగా, అయ్యా మీరు వినండి స్వామి, మీరు వినండి, ఆయన అడిగినట్టుగా ఆయన చెప్పినట్టుగా కేసులు మాఫీ చేస్తారు అన్నటువంటి ప్రామిస్ తీసుకొని నేనేదో రాజీనామా చేస్తున్నానని చెప్పారు. భగవంతుడు సాక్షిగా చెప్తున్నాను, నేను అబద్ధాలు చెప్పనని. అటువంటిది ఏమీ లేదు. ఎవరో కేసులు మాఫీ చేస్తే చేయించుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొంటాను. ఎవరికి భయపడే తత్వం కాదు విజయసాయిరెడ్డిది. భయం అన్నటువంటిది ఈ యొక్క ఒంట్లో ఎక్కడ ఏ అణువులో కూడా లేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా. ఏమండి, తప్పు చేసినోడు రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా ఆ తప్పుకు సంబంధించిన శిక్ష అనుభవించాల్సిందే. అర్థమైందా? అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు మానేసైనా సన్యాసం తీసేసుకున్నానని చెప్పి కాషాయం ధరించేసినా కూడా తప్పు చేశాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సింది. మరి అతని సొంత విషయం అంటున్నారు, లేకపోతే ఏ అర్ధరాత్రో గొడ్డలు ఏమైనా కల్లోకి వచ్చిందో, లేకపోతే ఏదైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో, నెక్స్ట్ టార్గెట్లని ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. నిజంగా రెడ్ బుక్ అని మాట్లాడుతున్నారు. మేము నిజంగా కనుక రెడ్ బుక్ పరిస్థితే అంటే వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల్లో చేసిన సిచ్యువేషన్లోనే మేము చేయాలి అనుకుంటే కనుక ఈరోజు రోడ్ల మీదకి వచ్చి 6 నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి? ఒకసారి మీరే ఆలోచించండి. అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ 5 years వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు, నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు. వీళ్ళు ఈరోజు ఏమో లా అండ్ ఆర్డర్ల గురించినో వీటి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి, ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే, వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది. అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి. అందులోని 80% ఆఫ్ పోస్టులు ఫేక్. రీసెంట్గా నందిగాంలోనే ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో ఒక అతను చనిపోయాడు. చనిపోతే ఏం రాశారో తెలుసా? టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు. అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమ్మీడియట్గా నేను అది ఫాలో అవుతాను. క్లియర్గా చెప్తాను, నేను అది ఫాలో అవుతాను. ఎందుకంటే నన్ను ట్యాగ్ చేస్తారు వాళ్ళు. నేను చూస్తా, నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా, ఏంటి నిజమేనా కాదా? 80% తప్పులు. అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ 5 సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు. ఇప్పుడు కూడా అదే పొజిషన్, వాళ్ళకి 11 seats వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మభ్య పెట్టాలని చూస్తున్నారు. దయచేసి ప్రజలు కూడా అవగాహన ఉంది, ప్రజలు కూడా చదువుకున్నారు, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా. సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం.